అప్పగించేస్తుందని అర్థం అయిపోతుంది. ఎన్నో సినిమాలకి కో ప్రొడ్యూసర్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో వస్తున్నారు. టీజర్ ఎలా నచ్చింది, ట్రైలర్ ఎలా నచ్చింది మాకందరికీ కనిపించేసింది. ఇప్పుడే సినిమా కూడా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. February 2 అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అంబాజీపేట వైబ్స్ ఫీల్ అవుతారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా రియలిస్టిక్, కొన్ని సినిమాలు రియలిస్టిక్ ఉంటుంది, కొన్ని సినిమాలు కమర్షియల్ ఉంటుంది. కానీ రియలిస్టిక్ అండ్ కమర్షియల్ ఒక బ్లెండ్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ. అలాంటి అతి తక్కువ సినిమాలో ఒక సినిమా అంబాజీపేట అని గర్వంగా చెప్పగలుగుతాం. ఇంత మంచి ట్రైలర్ కట్ చేసినందుకు పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో మా డైరెక్టర్ దుష్యంత్ గారికి, ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి, మా కాస్ట్ అందరికీ, సుహాస్ థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తున్నాను ఇంకా 9 days to go, Feb 2. నాకెంత ఎక్సైటింగ్గా ఉందో మీకు కూడా అంతే ఎక్సైటింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. మా 2 సాంగ్లు ఆల్రెడీ బ్లాక్ బస్టర్, సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరే ప్రామిస్ చేయాలి. వస్తారు కదా సినిమాకి, రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం కథ విన్నప్పుడే వాసు గారు, అరవింద్ గారు అందరం చాలా ఎగ్జైట్ అయ్యాం. ఇలాంటి సినిమా ఒకటి చెయ్యాలి, ఇలాంటి కథ చెప్పాలి అని డిసైడ్ అయ్యాం. అంటే గీతా ఆర్ట్స్ ఎప్పుడు ఏదో కాంబినేషన్ల మీద లేదంటే దీని మీద వెళ్ళదు, ఎగ్జైట్ అయ్యి వెళ్ళము. మనం ఏదన్నా మన సినిమా లైబ్రరీలో మన సినిమా ఎప్పుడు నిల్చుండిపోయే సినిమాలో తీయాలని కూర్చుంటాం మేము. అసలే ఆయన తక్కువ మాట్లాడతారు, మీరు అందరూ అలా కంగారు పెడితే ఇప్పుడు మధ్యలోనే మైక్ ఇచ్చేసేలా కాదు. అంటే చిన్నపిల్లోడికి కొత్తగా ఫస్ట్ టైం కేక్ కటింగ్ చేపిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తాడో అంత జాగ్రత్తగా కట్ చేశారు ట్రైలరు. జోక్గా అంటూ ఉంటారు కదా, వెయిట్ చేసి వెయిట్ పెరుగుతామని. సో ఈ సినిమా కోసం మేము వెయిట్ చేసి సినిమా వెయిట్ని పెంచాము. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ బరువెక్కుతుంది. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ.